बीआरएस एमएलसी के कविता ने कांग्रेस हुकूमत की नाकाम आबी पॉलिसी पर शदीद तनकीद की और कहा कि पानी की अदम सरबराही के बाइस रियासत में लाखों एकड़ पर मुश्तमिल फसलें खुश्क हो रही हैं, लेकिन हुकूमत खामोश तमाशाई बनी हुई है। सूर्यापेट में मीडिया से बात करते हुए एमएलसी कविता ने कहा कि तेलंगाना में किसानों को दरपेश आबी मसाइल के लिए वजीर आला रेवंत रेड्डी और वजीर आबपाशी उत्तम कुमार रेड्डी जिम्मेदार हैं। ఆర్ద్రతతోని ఒక ప్రేమతోని ఒక గౌరవంతోని నా తెలంగాణలో ఏ మూలకున్న బిడ్డైనా బాగుండాలనేటటువంటి ఉద్దేశంతోని చేసినటువంటి పరిపాలన కేసీఆర్ గారిది। మరి ఇవాళ పరిపాలన చూస్తుంటే ఎవడెక్కడన్నా జావని ఏ మూలకు ఎవడన్నా ఏడవని నాకు సంబంధం లేదు। నేను మాత్రం 14 నెలల్లో 30 సార్లు ఢిల్లీకి పోతా మళ్ళీ వస్తా, గల్లీకి రాగానే కేసీఆర్ని తిడతా, ఢిల్లీకి పోతా కాంగ్రెస్ వాళ్ళ కాలు పట్టుకుంటా అనే చందంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి పరిపాలన నడుస్తుంది తప్పితే ఒక కన్సర్న్ కానీ ఉద్యోగాలు రానటువంటి పిల్లల పట్ల ఆలోచన కానీ విషాహారం దీని హాస్టళ్లలో చనిపోతున్నటువంటి వాళ్ళ పట్ల ఆ పిల్లల పట్ల రివ్యూ కానీ ఏ ఒక్క అంశం మీద కూడా ముఖ్యమంత్రి గారు కొంత ఆర్ద్రత పరిపాలన వల్ల జరుగుతలేదు। మరి ఇది నిజంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా। మహిళలండి ప్రత్యేకంగా కనీసం ఒక్క కార్యక్రమం చేసిందండి ఈ గవర్నమెంట్ 14 నెలలైంది వచ్చి ఒక్క కార్యక్రమం ఒక్క రివ్యూ చెప్పండి। మహిళలకు సంబంధించి ఏదైనా ప్రసూతి కేంద్రాల మీద రివ్యూ చేసిండ్రా, అంగన్వాడీ కేంద్రాల మీద రివ్యూ చేసిండ్రా, లేకపోతే ఏదైనా హాస్పిటల్ విజిట్ చేసి ఎక్కడన్నా చూసిండ్రా, మహిళలకు ఇస్తామన్నటువంటి ఏమన్నా 2500 ఇచ్చిండ్రా, ఆడపిల్లలకి ఇస్తామన్న స్కూటీలు ఇచ్చిండ్రా, ఒక్క స్టెప్ ఒక పాజిటివ్ స్టెప్ మహిళల మీద ఈ ప్రభుత్వం వేసినట్టయితే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా। ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ పెద్దలు వస్తారో రావాల చర్చకి। మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినాం, మహిళలకు పెద్దపీట వేసినాం। డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆడబిడ్డ పేరు మీద ఇవ్వాల, ఇంట్లో పెన్షన్ ఇస్తే అవ్వ పేరు మీద ఇవ్వాల, కేసీఆర్ కిట్టు అది కేసీఆర్ కిట్ అంటే పుట్టినప్పుడే కాదు ప్రతి నెల 1000 రూపాయలు ఆడపిల్లలకి ఇచ్చుకుంటా అద్భుతంగా కళ్యాణ లక్ష్మి పథకం అయితే ఏంది ఏదైనా సరే ముందు ఆడబిడ్డను పెట్టుకున్నాం। భద్రత అండి, ఆడబిడ్డలు ఎంత బాగా చూసుకున్నాం। అసలు ఎక్కడన్నా క్రైమ్ జరిగిందా? క్రైమ్ జరగాలంటే వెన్నులో వణుకు పుట్టేలాగా పరిపాలన కేసీఆర్ గారు చేసిండ్రు। ఇవాళ ఏం జరుగుతుందండి? 20% క్రైమ్ పెరిగింది 14 నెలలలో। అంటే ఇవాళ ఒక ఆడబిడ్డ ఎక్కడన్నా తెలంగాణలో నేను బాగున్నా భద్రంగా ఉన్నా అనే పరిస్థితి ఉన్నదా? శివారు ప్రాంతాలలో దొంగల భయం లేకుండా ఉన్న ఊరు ఉన్నదా తెలంగాణలో? ఇవాళ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి। మత కల్లోలాలు లేని ప్రాంతం ఉన్నదా తెలంగాణలో? ఇవాళ 14 నెలలు అయితే నెలకు